పరిశ్రమల శాఖలపై సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 100 రోజుల్లో నూతన ఇండస్ట్రియల్ పాలసీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకి పూర్వ వైభవం రాబోతుందని చెప్పారు పరిశ్రమల శాఖ మంత్రి భరత్. దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్నట్లు చెప్పారు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. పరిశ్రమల శాఖపై అమరావతిలో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. సమావేశానికి మంత్రి టీజీ భరత్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 5 కొత్త పాలసీల రూపకల్పనకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఓర్వకల్లు, కృష్ణపట్నం, ఏపీ బల్క్ డ్రగ్ పార్క్, కడప జిల్లా కొప్పత్తిలో క్లస్టర్లు ఉండగా మరో 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు మంత్రి టీజీ భరత్. ఒకటి కుప్పంలో ఉంటుంది, ఒకటి లేపాక్షి సత్యసాయి డిస్ట్రిక్ట్ దగ్గర అక్కడ ఉండేది, అది కూడా కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ సార్ట్అవుట్ చేసి అది కూడా క్లస్టర్ని డెవలప్ చేయబోతున్నాం. ఇంకోటి ముల్లపేట ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, అది కూడా డెవలప్ చేయబోతున్నాం. ఇంకోటి దోనాకొండ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంది, అది కూడా. ఈ 4 క్లస్టర్స్ కూడా డెవలప్ చేయబోతున్నాం అన్నమాట కమింగ్ ఇయర్స్లో. వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిన పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు మంత్రి భరత్. 2014-19 వరకు చంద్రబాబు హయాంలో ఏపీలో పారిశ్రామిక విధానానికి ఆకర్షితులైన అనేక మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారని తెలిపారు.